మెక్సికోలోని కఠినమైన సియెర్రా మాడ్రే మధ్యలో ఒక వ్యక్తి నిరాడంబరమైన ప్రారంభం నుండి ప్రపంచంలోనే అత్యంత అపఖ్యాతి పాలైన నేరస్తుడిగా ఎదిగాడు. ఇది జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ యొక్క నిజమైన కథ. కార్టెల్ కింగ్ పిన్, ఎస్కేప్ ఆర్టిస్ట్, జానపద పురాణం మరియు సినాలోవా కార్టెల్ ముఖం. జోక్విన్ ఆర్కివాల్డో గుజ్మాన్లోరా 1977లో సినాలోవాలోని లా ట్యూనాలో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతను పేదరికం మరియు గ్రామీణ జీవితంలోని కఠినత్వాన్ని అనుభవించాడు. తన యుక్తవయస్సు నాటికి గుజ్మాన్ స్థానిక గంజాయి పెంపకందారుల వైపు మొగ్గు చూపాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రపంచంలోకి ప్రవేశించాడు. 1980లలో గ్వాడాలజరా కార్టెల్తో తన పటిమను చాటుకుంటూ చాపో తనను తాను అమూల్యమైన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. స్మగ్లింగ్ సొరంగాలను స్థాపించడం మరియు టన్నుల కొద్దీ కొకైన్ను యునైటెడ్ స్టేట్స్లోకి తరలించడం. కింగ్ పిన్ మిగ్యుల్ ఏంజెల్ ఫెలిక్స్ గల్లార్డో పతనం తర్వాత గుజ్మాన్ తన సొంత మార్గాన్ని ఏర్పరచుకుని సినాలోవా కార్టెల్ను ఏర్పాటు చేశాడు. దాని అత్యున్నత స్థాయిలో సినలోవా కార్టెల్ భూమిపై అతిపెద్ద నేర సంస్థగా మారింది. చాపో పరిధి దక్షిణ అమెరికా నుండి యూరప్ మరియు ఆసియా వరకు విస్తరించింది. కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమైన్ మరియు గంజాయిని టన్నుల కొద్దీ తరలించింది. ఎల్ చాపో హింస, లంచం మరియు దశాబ్దాలుగా చట్ట అమలు నుండి తప్పించుకునే అసాధారణ సామర్థ్యంపై ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దశాబ్దాలుగా గుజ్మాన్ పారిపోయిన వ్యక్తిగా జీవించాడు. భద్రతా పొరల వెనుక దాగ ఉన్నాడు. 1993లో పట్టుబడినప్పటికీ అతను 2001లో అధిక భద్రతా జైలు నుండి తప్పించుకున్నాడు. ఇది ఒక పురాణ మానవ వేటకు వేదికగా నిలిచింది. ఎల్ చాపో యొక్క పురాణం పెరిగింది. అతను నార్కో కోరిడోస్, ప్రసిద్ధ జానపద గేయాలకు సంబంధించిన వ్యక్తిగా మారాడు మరియు డబ్బు మరియు బహుమతులు పంచడం కోసం కొన్ని గ్రామాల్లో రాబిన్హుడ్తో పోలికలను పొందాడు. 2015లో చాపో గరిష్ట భద్రత కలిగిన ఆల్టిప్లానో జైలు నుండి తన గదిలోనే తవ్విన మైలు పొడవైన సొరంగం ద్వారా తప్పించుకున్నాడు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అధికారులు ఇబ్బంది పడ్డారు. నెలల తరబడి తప్పించుకున్న తర్వాత 2016 ప్రారంభంలో గుజ్మాన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మరోసారి తప్పించుకుంటామనే భయాలు అతన్ని వేగంగా అమెరికాకు అప్పగించడానికి దారితీశాయి. 2019 బ్రూక్లిన్లో జరిగిన విచారణ మీడియాకు ఒక దృశ్యం, హింస, ద్రోహం మరియు $1 బిలియన్ ఒప్పందాల యొక్క దిగ్భ్రాంతికరమైన వెల్లడితో నిండి ఉంది. మాజీ కార్టెల్ సభ్యుల కీలక సాక్ష్యం ఎల్ చాపో విధిని మూసివేసింది. అన్ని నేరాలపై అతను దోషిగా తేలింది. జీవిత ఖైదుతో పాటు 30 సంవత్సరాల జైలు శిక్ష, 12 బిలియన్ల జప్తు ఆర్డర్. ఎల్ చాపో జైలు శిక్ష అనుభవించినప్పటికీ సినాలోవా కార్టెల్ బతికే ఉంది. అతని కుమారులు చాపిటోస్ నియంత్రణ కోసం పోరాడుతున్నారు. హింస మరియు అవినీతి ఇప్పటికీ మెక్సికోను మరియు అంతకు మించి వణికిస్తున్నాయి. ఎల్ చాపో కథ పేదరికం మరియు అధికారం, పురాణం మరియు క్రూరత్వంతో కూడుకున్నది. మెక్సికో యొక్క గొప్ప దుర్బలత్వాలు మరియు దాని చీకటి ఇతిహాసాలు రెండింటికీ చిహ్నంగా మారిన వ్యక్తి యొక్క చిత్రం. జైలు వెనుక కూడా అతని నీడ కొనసాగుతుంది.